Hello everyone, welcome to the AME Institutes. Welcome to the basics of C and welcome to the week 4 section and welcome to the day 3 class. Let's look at into the today's agenda. Today's agenda is the introduction to the pointers. ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు మీకు ఒక సినారియో చెప్తాను చూడండి. మీకు రియల్ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే ఎవరో ఒకరు ఉంటారు. లేకుండా ఎవ్వరూ ఉండరు. పెద్ద వయసు నుండి ముసలి వయసు వరకు ఎవరికైనా ఉంటారు. ఒకరు ఉంటారండి, అది బెస్ట్ ఫ్రెండ్. మీరు ఏ విషయం చేసినా ఏదైనా మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ చెప్పినా చెప్పకపోయినా కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పకుండా మీరు ఉండలేరు. అవునా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ కాన్సెప్ట్లో కూడా ఇద్దరు ఉన్నారండి. అదే ఒకటి స్టార్, ఇంకోటి అన్. వీళ్ళిద్దరు కూడా మనలాగా ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు చెప్పుకోవాల్సిందే. చెప్పుకోకపోతే వీళ్ళిద్దరు బతకలేరు, ఆత్రం ఆపుకోలేరు. మనం కూడా అంతే కదా. మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ప్రతి విషయం కూడా మన బెస్ట్ ఫ్రెండ్ మనం చెప్పుకుంటాం. మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో. ఓకేనా? నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి. నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అయితే రాకేష్. నేను కూడా ఏ విషయం చేసినా నేను అది చెప్తాను, చెప్పుకోకుండా నేను ఉండలేను. ఇలాగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ స్టార్ అండ్ ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ రెండు కూడా జిగిడి దోస్తు లాంటివి. ఓకేనా? ఈ రెండు కూడా ఏం చేసుకున్నా చెప్పుకోవాల్సిందేనండి. చెప్పుకోకుండా ఈ రెండు కూడా బతకలేవు. ఓకేనా? ఇప్పుడు లెట్స్ లుక్ ఇట్ ఇంటు ద కాన్సెప్ట్. వై యూ యూస్ పాయింటర్స్ టు యాక్సెస్ అండ్ మాడిఫై వేరియబుల్స్ డైరెక్ట్లీ వైఏ మెమరీ. వైఏ మెమరీ అంటే మీకు ఇది చెప్పాలంటే మీకు డేటా స్ట్రక్చర్స్ వెళ్ళేటప్పుడు అక్కడ టెంపరరీ మెమరీ అని ఒకటి ఉంటుందండి. టెంపరరీ మెమరీ అంటే ఇప్పుడు ప్రతిసారి మనం రాసిన ప్రోగ్రామ్ డైరెక్ట్గా ర్యామ్ రోమ్ రెండు ఉంటాయి సిపిలో. వీటిలోకి వెళ్ళి మెమరీ అయితే స్టోరేజ్ అవ్వదండి. ఓకేనా? ప్రతిసారి కొన్నిసార్లు మన ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా పనిచేయాలంటే టెంప్ అనే ఒక వేరియబుల్ లేదా టెంప్ మెమరీ అని కూడా ఉంటుంది. ఇలాంటి ఆర్ట్లో పెట్టుకుంటే మన ప్రోగ్రామ్ చాలా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే అప్పుడు మీ ఇంటి పక్కనే మీ సార్ ఉన్నారండి. సార్ చెప్పే ఏదో పాఠాలు చెప్పే సార్ ఉన్నారు. అయితే మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఈజీగా మీ సార్ దగ్గరికి, అంటే పక్కనే కాబట్టి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు కనబడినప్పుడు ఈజీగా మీరు అడగడానికి ఉంటుంది. అదే మీ సార్ ఎక్కడో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయాలి. మెసేజ్ చేసిన తర్వాత ఎప్పుడుగో మీకు రిప్లైలు వస్తాయి. అవునా కాదా? అంటే మీకు కొంచెం టైం అనేది ఎక్కువ డిలే అవుతుందా లేదా? డిలే అవుతుంది. సార్ చూడాలి, చూసిన తర్వాత మీకు మెసేజ్ పెట్టాలి. ఇలాగే ప్రోగ్రాంలో కూడా రండి. ఇక్కడ ర్యామ్ రోమ్ అంటే ఇవి లోన్ సిపిలో ఉంటాయి. టెంప్ అనేది జస్ట్ ఓన్లీ అంటే పైన, అంటే ర్యామ్ రోమ్ కన్నా ముందుగానే ఉంటుంది. అప్పుడు అది డైరెక్ట్గా వెళ్ళి సిపియు ర్యామ్ రోమ్లోకి వెళ్ళి మెమరీ అనేది స్టోరేజ్ అవ్వదండి, బయటే స్టోరేజ్ అయితే అవుతుంది జస్ట్ డిఫాల్ట్గా. అప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుందండి. అప్పుడు దీని ద్వారాయే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది కూడా వచ్చింది. టైం కాంప్లెక్సిటీ అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ బెస్ట్గా పనిచేస్తుందా, వర్స్ట్గా పనిచేస్తుందా, ఎఫిషియెంట్గా పనిచేస్తుందా, అలాంటి విషయాలన్నీ కూడా చూస్తుందండి. ఓకేనా? అదే టైం కాంప్లెక్సిటీ. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఇది నేర్చుకున్న తర్వాత నేను అప్కమింగ్ సెక్షన్లో ఇలాంటి విషయాలన్నీ గురించి కూడా నేను చెప్తానండి. ఓకేనా? తర్వాత టు వర్క్ విత్ అరేస్, స్ట్రింగ్స్ అండ్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ. ఇవి మూడు ప్రోగ్రామ్స్ అండి. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్తో మీ ముందుకైతే వస్తా. నేను అప్పుడైతే వాటి గురించి అయితే మాట్లాడతా. తర్వాత రిక్వైర్డ్ ఇన్ డైనమిక్ మెమరీ అలొకేషన్, డేటా స్ట్రక్చర్స్, లింక్డ్ లిస్ట్, ట్రీస్ ఎక్సెట్రా. మీకు చెప్పాను కదా డేటా స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. నేను అప్కమింగ్ సెక్షన్లో వాటి గురించి వీడియోలు కూడా తీస్తాను. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ వచ్చింది ఒకటి ఎరేస్, రెండు పాయింటర్స్ అనండి. ఈ రెండింటి ద్వారా ఆ ఎరేస్ పాయింటర్స్ ద్వారానే డేటా స్ట్రక్చర్స్ అయితే వచ్చినాయి. ఓకేనా? ఇదండి. తర్వాత మనం సింటాక్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ డేటా టైప్ స్టార్ అండ్ పాయింటర్ నేమ్ ఇంట్ స్టార్ పీటీఆర్. ఓకేనా? ఇప్పుడు మనం వీటి గురించి అయితే చూద్దాం. డేటా టైప్స్ అంటే మీకు తెలుసు కదండి, మనకు ఉన్నాయి మూడు. ఒకటి ఇంట్, ఒకటి ఫ్లోట్, ఇంకోటి క్యార్. ఓకే? పాయింటర్ నేమ్ అంటే మీరు ఏదైతే నేమ్ పెట్టుకుంటున్నారో అది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇంకోటి ఇంట్ పీటీఆర్ అని ఇచ్చాడు, స్టార్ పీటీఆర్. ఓకేనా? ఇది సింటాక్స్ అండి. ఇప్పుడు ఒకసారి నేను సింపుల్గా చిన్న ప్రోగ్రామ్ నేను రాసి నేను మీకైతే చూపిస్తాను. చూడండి, నేను ఫస్ట్ యాష్ రాసిన. యాష్ ఇంక్లూడ్ std io.h, తర్వాత
ఇంట్ మెయిన్ తర్వాత నేను ఇక్కడ ఏం రాస్తానంటే రిటర్న్ 0. ఓకే, రిటర్న్ 0. ఇక్కడ ఏం రాస్తానంటే నేను ఫస్ట్ ఇక్కడ ఒక డేటా టైప్ అయితే డిక్లేర్ చేస్తానండి. ఇంట్ x ఈక్వల్ టు 10. ఓకేనా, రాసుకుని మన సింటాక్స్ ప్రకారంగా ఏం రాస్తానంటే ఇంట్ స్టార్ తెలుసు కదా మీకు స్టార్. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ptr ఈక్వల్ టు అండ్ సింబల్ తెలుసు కదా 7 పైన ఉంటుంది అండ్ తర్వాత ఎక్స్ సెమీకోలన్ ఇస్తా. ఓకేనా, ఇలాగా ఇచ్చుకుని చెప్పాను కదా స్టార్ అండ్ ఈ రెండు జిగిటి దోస్త్ ఫ్రెండ్స్ అండి. మీరు ఇప్పుడు చూతురు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదనేది. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ డబల్ కోట్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఏంటండి వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ దేనిలో డిక్లేర్ అయ్యింది డేటా టైప్ ఇక్కడ ఇంటే కదా. ఓకేనా, జస్ట్ ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేయడం కోసం నేను రాస్తున్నా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు %d అని రాసుకోవచ్చు కదండి. నేను మళ్ళీ /n కూడా రాస్తున్నా, ఎందుకంటే దీని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా రాయబోతున్నా. దానికోసం ముందుగానే /n డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత కామా ఇక్కడ దేనిలో ఉంది ఎక్స్లోనే కదా ఉంది, అందుకని నేను ఇక్కడ ఎక్స్ అని రాస్తాను. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోండి, పాయింటర్స్ని దేనిలో డిస్ప్లే చేయాలంటే %d అండి. స్ట్రింగ్ దేనిలో డిస్ప్లే చేస్తున్నాం పర్సెంటేజెస్ కదా, పాయింటర్స్ని %p డిక్లేర్ చేస్తాం. ఓకేనా, నేను నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటా. ఓకేనా, ఇది పాయింటర్స్ అండి, నేను అందుకని %p కింద తీసుకుంటా. ఓకేనా, /n. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే కామా అండ్ ఎక్స్ అని రాస్తా. ఓకేనా, అండ్ ఎక్స్ ఎందుకు ఇప్పుడు చూడండి ఎక్స్ తీసుకున్నా, అలాగే పాయింటర్లో ఎక్స్ కూడా తీసుకున్నా. ఇప్పుడు దీని అడ్రస్ చూద్దాం. ఓకేనా, నేను ఇంకో స్టేట్మెంట్ కూడా రాస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఏం రాస్తానంటే వాల్యూ స్టోర్డ్ ఇన్ ద పాయింటర్. ఓకేనా, ఏ వాల్యూ స్టోర్డ్ అయింది పాయింటర్స్లో చూద్దాం. ఇక్కడ నేను %s తీసుకుంటున్నాను, %p తీసుకుంటున్నాను. ఎందుకు పాయింటర్స్ కాబట్టి ఇక్కడ /n ఇస్తున్నా. తర్వాత కామా ఏ వేరియబుల్ తీసుకోవాలంటారు పాయింటర్స్ వేరియబుల్ తీసుకోవాలి అంటే ptr. ఓకేనా, ptr తీసుకుంటా. ఓకేనండి, ptr ఇదే కదా. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకోటి కూడా తీసుకుంటా, /n ఇచ్చాను కదా. నేను ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా రాస్తాను చూడండి. ప్రింట్ ఎఫ్ వాల్యూ డబుల్ కోట్స్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద ptr. ఓకేనండి, వాల్యూ స్టోర్డ్ ఇన్ ద ptr పర్సెంటేజ్ నేను ఇక్కడ d రాసుకుంటాను. ఓకేనా, తర్వాత కామా ఇక్కడ *ptr ఉంది కదా, *ptr. ఓకేనా, అది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఓకేనండి, *ptr. ఓకే, మీకు నేను చెప్తాను చూడండి. ఇలా ఈ 4 స్టేట్మెంట్లు ఎందుకు రాశానంటే ఫస్ట్ మనం తెలిసిన విధంగా వాల్యూ ఆఫ్ ఎక్స్ డిస్ప్లే చేసుకున్నాం. ఓకేనండి, ఇక్కడ ఏం డిస్ప్లే చేసుకున్నాం వాల్యూ ఆఫ్ ఎక్స్ని డిస్ప్లే చేసుకున్నాం. తర్వాత ఇక్కడ అండ్ సింబల్ ఉంది కదా, ఈ అండ్లో అండ్ ఎక్స్ ఉంది కదా, అండ్ ఎక్స్ దగ్గర ఏ అడ్రస్ స్టోర్ అయిందో చూసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టోర్డ్ ఓన్లీ పీటీఆర్లో ఏం స్టోర్ అయిందని చూస్తున్నాను. తర్వాత *ptr లో ఏం స్టోర్ అయిందని చూసా. చూడండి ఇక్కడ ఉండగానే నేను రాసుకున్నాను అండ్ ఎక్స్ పీటీఆర్ *ptr మొత్తం 3 రాసుకున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి ఏమేమి వస్తాయో చూద్దాం. చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 వచ్చింది, పీటీఆర్లో కూడా 10 వచ్చింది. ఎందుకు ఈ రెండు డేటా టైప్స్ మనం %d *ptr లో. తర్వాత చూడండి ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద పాయింటర్స్లో కూడా సేమ్ ఉంది. చూడండి 0x7ff77 ఏదైనా మారిందా లేదు కదా. ఇప్పుడు మీరు బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా విషయం చెప్పినప్పుడు పొల్లు కూడా తప్పలేదు, యాస్టీజ్గా చెప్పేస్తారు. సినిమా స్టోరీ చెప్పంటారా మీ ఫ్రెండ్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చెప్తారా చెప్పరా, ఇంత కూడా మారదు. డైరెక్టర్ కన్నా బాగా చెప్పగలరు మీరు, అవునా. సేమ్ ఇది కూడా అంతే. ఏదైనా అడ్రస్ పాస్ చేసుకున్నప్పుడు ఒక ఎక్స్ వాల్యూ నుండి ఒక పాయింట్ స్టోర్ చేసినప్పుడు సేమ్ అడ్రస్లో అయితే స్టోర్ అవుతుందండి. ఇది ప్రోగ్రామ్. నేను సింపుల్గా మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, చేయండి.
మీకు అర్థమైతే చేయండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు సెపరేట్‌గా నేను టీచ్ చేస్తాను మీకు. ఓకేనా? అలాగే ఇప్పుడు మీరందరూ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఉంది కదా! దాని పాయింటర్స్ తీసుకొని చేయండి. ఓకేనా? ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోతే ఎక్కడ ఆగిపోయారో చెప్పండి. నేనైతే మీకైతే చెప్తాను. ప్లీజ్ లైక్ ద ఛానల్, షేర్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ.